ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ వీడియో చూసే ముందు అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు వెంటనే వస్తాయి. అండ్ ఈరోజు గుడ్ ఫ్రైడే వర్తమానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమగల తండ్రి, మేమగల తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు కాపాడినందుకు మీకు వేలాది కోట్లాది వందనాలు ప్రభువా. ఈ దినము చూడలేక ఎంతోమంది ప్రభు మరణిస్తున్నారు ప్రభు. మాకు ఈ దినము చూసే భాగ్యం దయచేసినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభు. అలాగే ప్రభు, మేము ఇప్పుడు వాక్యం బోధిస్తుండగా ప్రభు ప్రతి ఒక్కరు ప్రభు శ్రద్ధగా వినే భాగ్యం దయచేయండి ప్రభు. నాలో నీ ఉండి ప్రభు ప్రతి ఒక్కటి నేను చెప్పే భాగ్యం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగేట్టున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా మనము ఎవరి కొరకు యేసు ప్రభు మరణించాడు అనే దాని గురించి తెలియజేసుకుందాం. మొదటిగా యెషయా 53వ అధ్యాయము 3 నుంచి 8వ వచనముల వరకు చదువుకుందాం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయనే మనుషుని వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడునుగాను, మనుషులు చూడనుల్లని వాడుగాను ఉండును. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మోతబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము తనని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నందినను, బాధింపబడెను. అతడు నోరు తెరవలేదు. వదకు తేయబడిన గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరింపబడి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనులు అతిక్రమములను బట్టి మూతబడెను గదా అని యెషయా 53వ అధ్యాయంలో తెలియచేయబడింది. అందులో మన దోషములను బట్టి, మన అతిక్రమములను బట్టి దేవుడు నలగొట్టబడినాడు. మన పాపములను బట్టి ఆయనకు శిక్ష ఉంది. ఆయన వదకు చేయబడిన గొర్రె పిల్ల వలె ఎలాగైతే బొచ్చు కత్తిరించుతున్నప్పుడు ఎలాగైతే మౌనంగా ఉంటుందో, అప్పుడు యేసు ప్రభువు కూడా అతను మరణించుతున్నప్పుడు, అతని శిక్ష వేస్తున్నప్పుడు అలాగే మౌనంగా ఉన్నాడు. మన పాపముల వలన, మన దోషముల వలన ఆయనకు శిక్ష విధింపబడింది. అలాగే దౌర్జన్యము చేత అతన్ని బాధింపబడింది. అలాగే అన్యాయపు తీర్పు, ఆయన ఏ తప్పిదమును చేయకే, ఆయన ఏ పాపము చేయకేను ఉండినప్పుడు అయినా కూడా వాళ్ళందరి యాజకుల వలన ఆయన మరణం పొందాడు. ఆయన శిక్ష మన వలన కలిగింది. అలాగే మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో చూసుకున్నట్లయితే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశారు. ఆయన అసలు ఎలాంటి పాపం ఎరుగని వాడు. ఆయన బ్రతికిన 33.5 సంవత్సరములు భూమి మీద ఎలాంటి పాపము చేయలేదు. అలాంటి వాడి మీద మనము చేసిన పాపముల వలన, మనం చేసిన క్రియల వలన ఆయనకు శిక్ష నంది. అలాగే 2 కొరింథీయులో చూసినట్లయితే మనము నీతి గలవాడి అవునట్లు ఆయన మీద మన పాపములను మోపి ఆయనను పాపముగా చేశాం. అలాగే రోమా 3వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనముల వరకు చూసుకున్నట్లయితే, అది యేసుక్రీస్తు నందలి విశ్వాసము మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసు అందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుదురు. మనము దేవుడు క్లియర్గా చెప్పాడు, ఏ భేదమును లేదు. అంటే పెద్దవాడు, డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, వాళ్ళు పెద్ద కులం, చిన్న కులం, ఎలాంటివి లేవు. ఏ భేదమును లేదు. అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు పాపం చేశారు అని రోమా 3:23లో రాయబడి ఉన్నది.
నేనైనాను, నీవైనాను, ఎవరైనాను మనం అందరం పాపం చేసిన వాళ్ళు. పాపం వల్ల పుట్టితిమి. మనమందరము పాపాన్ని కడిగి వేసుకోవడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి, అలాగే మనము నీతిమంతులు అవుటకు యేసుప్రభుని నమ్మితే యేసుప్రభువు బట్టి మనము నీతిమంతులుగా అవుతాము. అలాగే ఇప్పుడు మనము ఎవరి కొరకైతే యేసుప్రభు మరణించాలనేది తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ భాగంగా యేసు శ్రమనందుక మునుపు పస్కా పండుగ జరుపుకున్నారు. అయితే పస్కా పండుగ అంటే ఏమిటి, ఎందుకు జరుపుకున్నారు అని ఎవరు చెప్పారు జరుపుకున్నారు? నిర్గమకాండము 12వ అధ్యాయము 43-42 వచనములు చూసుకున్నాం. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటకు రప్పించినందుకు ఇది యెహోవాకు అర్పించదగిన రాత్రి. ఇజ్రాయేలీలందరూ తమ తమ తరములలో యెహోవాకు అర్పించదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. మోషే అహరోనులతో యెహోవా చెప్పాడనమాట పస్కా పండుగను జరుపుకోమని. ఆ దినములలో ఫరో రాజు, ఈ ఐగుప్తు దేశపు రాజైన ఫరో దగ్గరికి వెళ్ళి ఇజ్రాయేలులను బానిసత్వం నుంచి విడిపించడానికి అడిగినప్పుడు ఫరో ఒప్పుకొనలేదు. అప్పుడు యెహోవా 10 తెగుళ్లను వారి మీదికి రప్పించాడు. అందులోని చివరిదైనది మృత్యు ఒక దూత. అది వారి నుండి తప్పించుకోవాలంటే వాళ్ళందరూ ఆ పండుగను జరుపుకోమని యెహోవా వారికి ఆజ్ఞాపించాడు. అలాగే మనము లేవియాకాండము 23వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగను జరిగించమని యెహోవా వారికి సెలవిచ్చింది. అలాగున వారు చేశారు. అలాగే లేవియాకాండము 23వ అధ్యాయము 12వ వచనములలో చెప్పాడనమాట, మీరు ఆ ఆపనను అర్పించిన దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పించవలెను. అంటే పస్కా పండుగ చేసుకోవడానికి అసలు ఏం అర్పించాలి, ఏం చేయాలి దానిలో లేవియాకాండంలో చెప్పాడనమాట. ఏడాది పొట్టేలను అర్పించమని, అలాగే పొంగని రొట్టెలను కూడా తినమని చెప్పాడు. సో అసలు ఎందుకు పండగ చేసుకోవాలి అంటే, మనము అండ్ పండగ చేసుకున్న తర్వాత ఏం చేయాలి చూసుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 7 మరియు 8 వచనంలో చూసుకున్నట్లయితే, ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచి కొనవలెను. తరువాత ఇజ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇళ్ల ద్వార బంధపు 2 నిలువ కొమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. దేవుడు పండుగ రోజు వాళ్ళు ఆ ఐగుప్తు దేశం నుంచి రప్పించినందుకు పండుగ చేసుకోమన్నాడు. పండుగ చేసుకోవాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలంటే ఏడాది పొట్టేలను, హెల్దీ పొట్టేలను అర్పించమని చెప్పాడు. అర్పించబడిన తర్వాత దాన్ని చంపేసి దానిలో ఉన్న రక్తాన్ని తీసి వారి ఇంట్లో గుమ్మముల ద్వారా ఎడమ వైపున కుడివైపున, అంటే ఇలా ఉంటుంది కదా, దాంట్లో ఎడమ వైపున కుడివైపున అండ్ మీద దాని యొక్క రక్తాన్ని చల్లమని, అలాగే ఆ మాంసాన్ని అగ్ని చేత కాల్చబడిన తర్వాత పొంగని రొట్టెలతో తినమని చెప్పాడు. అసలు ఎందుకు తినమన్నాడు, ఎందుకు పండుగ చేసుకోమన్నాడు అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ నిర్గమకాండము 12వ అధ్యాయము 13 మరియు 14 వచనములు చూసుకుందాం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదని. నేను ఐగుప్తు దేశమును పాడు చేయకుండా మేము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. సో దేవుడు వాళ్ళకి చెప్పాడు, వాళ్ళు అక్కడి నుంచి రప్పించబడ్డారు. సో దానిని బట్టి వాళ్ళు పండుగగా చేసుకుంటున్నారు. దానికి ఏడాది పాటైన పొట్టేలను, హెల్దీ పొట్టేలను అర్పించమన్నారు. దానిలో ఉన్న రక్తాన్ని గుమ్మములకు చల్లమని చెప్పాడు. అలాగే ఎందుకు చల్లమన్నాడంటే, అప్పుడు 10 తెగుళ్ళని రప్పించాడు కదా దేవుడు ఐగుప్తు దేశస్తుల మీదకి. అందులోని చివరిది ఏంది? మృత్యు దూత. ఆ మృత్యుదూత వీరి మీదికి రాకుండా
ఈ యొక్క రక్తమును సూచనగా గుర్తుగా ఉంచడానికి ఈ యొక్క పండుగను జరుపుకోమన్నాడు. అసలు ఆ మృత్యుదూత వచ్చినప్పుడు ఏమవుతుంది, అసలు ఆ మృత్యుదూత వస్తే ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనము నిర్గమకాండము 13వ అధ్యాయము 2 మరియు 4, 6 వచనములు చూస్తున్నాం. ఇశ్రాయేలులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నావని చెప్పాను. అబీబు నెలను ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరిగా 7 దినములు నీవు పొలియని రొట్టెలను తినవలను. ఏడవ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. సో దేవుడి పండుగ ఎందుకు చేసుకోమన్నాడంటే, ఆ యొక్క చివరి తెగులైన మరణదూత వారి ఇంటి నుండి వెళ్తున్నప్పుడు ఆ యొక్క చంపిన పొట్టేలు ఒక సూచనను చూచి వారింటిలోనికి ప్రవేశించారు. ఇఫ్ వాళ్ళు కనుక ఈ యొక్క పండుగను చేసుకోలేదు అంటే ఆ యొక్క మరణదూత వారి ఇంటిలోకి ప్రవేశించి పశువు యొక్కయు మనుషుల యొక్కయు మొదటి సంతానము అంటే ప్రథమ సంతానము చనిపోబడుతుంది. అలా చనిపోకూడదు అని దేవుడు ఈ పండుగను ఆచరించమని మోషేకు అహరోనులకు చెప్పాను. నిర్గమకాండము 12వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే ఇది యెహోవా పస్కా బలి అని చెప్పబడింది. సో ఇది పస్కా బలి, ఆ రోజులో పస్కా పండుగను జరుపుకునేవారు. సో యేసు ప్రభు తల్లిదండ్రులు మరియు యేసు ప్రభు పస్కా పండుగను ఆచరించారా లేదా తెలుసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనము 42వ వచనములు చూసినట్లయితే పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరు. సో ఇక్కడ ఈ వాక్యంలో చూసినట్లయితే యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు కూడా ఈ పస్కా పండుగను ఆచరించేవారు. అలాగే యేసు ప్రభు కూడా 12 ఏళ్ల వాడైనప్పుడు వాడుక చొప్పున యెరూషలేమునకు పస్కా పండుగ గురించి వెళ్ళారు. అలాగే మనము యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతేనియకు పస్కా పండుగగా 6 దినములు ముందుగా వచ్చింది. సో ఇందులో చూసినట్లయితే యేసు ప్రభువు కూడా పస్కా పండుగ గురించి 6 రోజుల ముందు బేతేనియా అనే ఊరికి వెళ్ళాడు. అలాగే మనం చూసినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము 1వ వచనము మరియు 7 నుంచి 13వ వచనములు చూసినట్లయితే తెలుస్తుంది యేసు ప్రభువు కాలంలో పస్కా పండుగను ఎలా ఆచరించారు అని. 22వ మొదటి వచనము చూసుకున్నట్లయితే పస్కా అనబడిన పులియాని రొట్టెల పండుగ సమీపించెను. పులియాని అంటే పొంగని రొట్టెలు అన్నమాట. సో 7వ వచనంలో చూసుకున్నట్లయితే పస్కా పశువును వధింపవలసిన పులియాని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను. వారు మేమెక్కడ కోరుచున్నామని ఆయనను అడగగా ఆయన ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నిన్నడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమలో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచారు. మనం చూసినట్లయితే యేసు ప్రభువు పేతురు యోహానులను పస్కా పండుగకు కావలసిన సామాగ్రి మరియు గది సిద్ధపరచుకొనుటకు వారు ఇద్దరిని పంపారు. అలాగే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 17 నుండి 20 వచనంలో చూసుకున్నట్లయితే అందులో కూడా రాయబడి ఉంటుంది యేసు ప్రభువు పస్కా కొరకు ఏర్పరచమన్నట్లు.
మత్తయి సువార్త 26వ అధ్యాయము 17 వచనంలో చూసుకున్నట్లయితే, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను పూజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. అందుకాయన, మీరు పట్టణమందున్న పలాని మనుషుని యొద్దకు వెళ్ళిన కాలము సమీపమనై ఉన్నది. నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరింప చేసేదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. మనం ఇందులో చూసినట్లయితే పస్కా పండుగను ఏర్పరిచినట్లు మనం లూకాసు వార్త 22వ అధ్యాయంలో మరియు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూసినట్లయితే పస్కా పండుగను యేసు ప్రభువు ఏర్పరచమని తన శిష్యులతో చెప్పాను. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఆయన చెప్పాడు, అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించవలెనని మిక్కిలి ఆశపడితిని. ఆయన ఎలాగో శ్రమ పడుతున్నాడని ఆయనకు తెలిసినా కూడా ఆయన చివరిగా మీతో పస్కా పండుగను జరుపుకోవడానికి ఆశపడుతున్నానని వాళ్ళ యొక్క శిష్యులతో చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 19 మరియు 20 వచనములు వాళ్ళందరూ భోజనములకు కూర్చున్నప్పుడు యేసుప్రభు వారితో చెప్పిన మాట వినండి. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు మీ అందరికీ రొట్టె ఇస్తున్నానని చెప్పి వారికి రొట్టె విరిచి వాళ్ళ యొక్క శిష్యులకు ఇవ్వడం జరిగింది. రొట్టెను విరిచి వారందరికీ ఇచ్చి, నన్ను జ్ఞాపకము చేసుకోండి, ఈ యొక్క రొట్టె నా యొక్క శరీరం అని చెప్పడం జరిగింది. అలాగే ద్రాక్షారసము వారందరికీ ఇచ్చి, ఇది యొక్క నా రక్తము అని చెప్పడం జరిగింది. దీనిని బట్టి నన్ను జ్ఞాపకము చేసుకొని భుజించుడి అని వారి యొక్క శిష్యులకు చెప్పారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటగా మనము ఎవరి కొరకు మరణించాడో తెలుసుకున్నాం. రెండవదిగా యేసు మరణించక మునుపు పస్కా పండుగ జరిగింది. సో పస్కా పండుగ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు జరిగించమన్నారు, ఎవరు ఆజ్ఞాపించారు, అండ్ యేసు ప్రభు పస్కా పండుగ చేశాడా లేదా అనే దాని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనము 3వ భాగానికి వెళ్దాం. సిలువ వేయబడక మునుపు రోజు సంఘటన. ఇందులో భాగంగా మనము ఇందులో 4 భాగాలు చూసుకున్నాం. సో సిలువ వేయబడక మునుపు రోజు ఏం జరిగింది అనేది ఒక 4 భాగాల్లో విభజించబడింది, చూద్దాము. మొదటగా ఎవరు యేసుని అప్పగించారు? యేసు ప్రభుని సిలువ వేయడానికి, శిక్ష నొందడానికి అప్పగించింది ఎవరు అని చూసినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 3వ వచనములో తెలిసినట్లయితే ఇస్కరియోతు యూదా అప్పగించారు. ఒకసారి చదువుకుందాము. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎవరు అప్పగించారు. ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదానేనా కాదా అనే దానికి ఇంకొకటి మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుండి 5 వచనంలో చూసుకుందాము. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. వారు దానితో, మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకుని. ఈ 2 వాక్యాలను బట్టి చూసినట్లయితే మనకి తెలిసిపోతుంది ఇస్కరియోతు యూదానే యేసు ప్రభుని అప్పగించారని. ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే లూకాసు వార్త 22వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది.
వాళ్ళందరూ పస్కా పండుగ చేస్తున్నప్పుడు కూర్చున్నాడు కదా శిష్యులందరూ. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు అనమాట, నన్ను అప్పగించు అని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది అని. దాన్ని బట్టి కూడా అర్థమైపోతుంది ఇస్కరియోతు యూదా అని. అండ్ లూకా సువార్త 22వ అధ్యాయము 48 నుండి 52 వచనాల వరకు చూసుకున్నట్లయితే, లూకా సువార్త 22వ అధ్యాయము 48 నుండి 52 వచనముల వరకు ధ్యానించుకుందాం. యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికేశాడు. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాడు. యేసు తను పట్టుకొనవచ్చని ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గదియలతోనూ బయలుదేరి వచ్చితిరా అని వారిని ప్రశ్నించింది. సో ఈ యొక్క 4 వచనాల్లో చూసినట్లయితే ఇస్కరియోతు యూదానే అప్పగించాడు. అండ్ వాళ్ళందరితో కూడి వచ్చినప్పుడు ప్రధాన యాజకులతోనూ, అలాగే మనం చూసినట్లయితే పెద్దలతోనూ అధిపతులతోనూ వీరందరితో కూడి వచ్చాడు. కూడి వచ్చి యేసు దగ్గరికి మటుకే వచ్చి ముద్దు పెట్టాడు. దానికి అర్థము ఏంటంటే వారికి అందరికీ చూపిస్తున్నాడు దట్ యేసు ప్రభువు ఇతనే అని ముద్దు పెట్టి సైగ చేసి చూపిస్తున్నాడు అనమాట. అప్పుడే యేసు ప్రభువు తిరిగి వెంటనే అడిగాడు, నన్ను పట్టిస్తున్నావా అని. వెంటనే భయము పుట్టి ప్రధాన యాజకులలో ఒకరు భయము పుట్టి వారిని కొట్టి చెవిని తెగ నరికేశాడు. అప్పటికే చాలు అని దేవుడు చెప్పి ఆ చెవిని బాగు చేశాడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎవరు యేసు ప్రభుని అప్పగించారు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అప్పగించారు. మనం ఇప్పటివరకు చూసినట్లయితే ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అప్పగించాడు. ఎంతగా అప్పగించాడు? 30 వెండి నాణములకు యేసు ప్రభు అప్పగింపబడ్డాడు. అండ్ ఏషియాలో మనం చూసినట్లయితే 53వ అధ్యాయంలో మొదటిగా చెప్పుకున్నప్పుడు స్టార్టింగ్లో కొనిపోబడ్డాడు అనే వాక్యం మనము చూసుకున్నాం. మొదటిగా చూడండి, ఏషియా 53:8వ అధ్యాయంలో, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను, అమ్మివేశాడు. ఇస్కరియోతు యూదా అమ్మివేశాడు 30 వెండి నాణములు. సో ఇప్పుడు మనము 2వ దాంట్లో వచ్చినట్లయితే పేతురుతో యేసు ప్రభువు మాట్లాడింది, ఏం మాట్లాడాడు అన్న దాని గురించి లూకా సువార్త 22వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోయి కూయదని నీతో చెప్పుచున్నానని. సో దీన్ని బట్టి ఏంటంటే పేతురుతో యేసుప్రభు మాట్లాడుతున్నాను అనమాట. నిన్ను ప్రధాన యాజకులు కానీ పెద్దలు కానీ అధిపతులు కానీ ఎవరైనాను వచ్చి నీవు యేసుప్రభు యొక్క శిష్యుడు కదా అని అడిగిన ఎడలా నీవు యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి 3 times అంటావు. నీవు అన్న తర్వాతే కోడి కూస్తుంది అని చెప్పేసి యేసుప్రభు అంటాడు. యేసుప్రభు చెప్పినట్లుగానే అతను ముమ్మారు నీవెవరో నాకు తెలియదని చెప్తాడనమాట. అది ఎక్కడుందనేది లూకా సువార్త 22వ అధ్యాయము 56వ వచనంలో నుండి 61వ వచనం వరకు ఉంటుంది. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తెరి చూచి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పారు. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతని ఎరుగునని చెప్తాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ ఒకసారి చెప్పేస్తాడు అనమాట, అమ్మాయి నేను ఎరగనని అక్కడ ఒకసారి చెప్తాడు. సో సెకండ్ టైం ఇక్కడ అంటే దాని కిందనే చూసినట్లయితే ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలియయుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు, ఓయ్, నేను చెప్పినది నాకు తెలియదని నేను. అతడు ఇంకను
మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసి. ఇక్కడిని 3 times చెప్పాడు అన్నమాట. ఒకటి అమ్మాయితో చెప్పాను, అక్కడిని ఒక ఆయనతో చెప్పాను, వాళ్ళు ఇంకా మాట్లాడుతుంటే మరలా చెప్పాను, నాకు ఇంకా తెలియదు బాబు అని. సో అట్లా 3 times చెప్పిన తర్వాత కోడి కూసాడు. ఆల్రెడీ దేవుడు అతనితో చెప్పాను ముందే, పేతురుతోటి 34వ వచనంలో, ముమ్మారు నన్ను ఎరగదు అని చెప్పిన తర్వాతనే కోడికి వస్తుంది వాళ్ళ అని చెప్పినట్లుగానే పేతురు 3 సార్లు నువ్వు యేసుప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పేస్తాను. సో ఇప్పుడు మనం 3వ భాగానికి వచ్చినట్లయితే, యేసుప్రభు శిక్షింపబడక మునుపు ఖైదీని విడుదల చేశారన్నమాట. సో ఈ ఖైదీని విడుదల చేసే ముందు అసలు ఏ ఖైదీని విడుదల చేశారు అనే దాని గురించి తెలుసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 12 నుంచి 20 వచనముల వరకు చూసినట్లయితే, ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోసినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాడు. జనులు కోరుకుని నా యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక ప్రకారము, జనులందరూ కోరుకున్న ప్రకారము పండుగలో ఒక ఖైదీని విడుదల చేయడం అనేది ఒక వాడుక అన్నమాట. సో అప్పుడు ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండేది. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు, పిలాతు, నేనెవరిని విడుదల చేయవలసినది ఉన్నదని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతుని అతని యొద్దకు వర్తమానం పంపాను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. సో మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 17 నుంచి 20 వచనాల వరకు చూసినట్లయితే, బరబ్బా అనే ప్రసిద్ధి నొందిన ఖైదీ విడుదల చేయమని జనసమూహము మొత్తము చెప్పడం జరిగింది. సో అక్కడ ఎవరు విడుదలయ్యారు? ఖైదీ బరబ్బా. అండ్ 4వదిగా మనం చూసినట్లయితే, బరబ్బాను విడుదల చేసిన తర్వాత అండ్ సిలువ వేయబడక మునుపు. సో బరబ్బాను విడుదల చేసిన తర్వాత సిలువ వేయబడక మునుపు ఏమి జరిగింది అనే దాన్ని బట్టి చూసినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 21 నుండి 26 వచనములు చూసుకున్నాం. అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలసినని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసుకు ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. సో బరబ్బాను విడుదల చేయాలా, క్రీస్తుని విడుదల చేయాలని వాళ్ళందరిని అడిగినప్పుడు వాళ్ళందరూ బరబ్బానే విడుదల చేయమని గట్టిగా అడిగారు. సో మరి క్రీస్తుని ఏం చేయాలని అడిగినప్పుడు సిలువ వేయమని చెప్పారు. నెక్స్ట్ 23వ వచనంలో చూసినట్లయితే, అధిపతి ఎందుకు అని అడిగినాడు. ఇప్పుడు సిలువ వేయమన్నప్పుడు, బరబ్బాని విడుదల చేయమన్నప్పుడు ఓకే అన్నాడు. మరి యేసుని సిలువ వేయమన్నప్పుడు ఎందుకు అని అడుగుతున్నాను ప్రశ్న. చూడండి, అధిపతి ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేశారు. పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదని కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి, సో ఇక్కడ ఈ 2 వచనాలను చూసుకున్నట్లయితే బరబ్బాను విడుదల చేయమన్నారు. మరి సిలువ లైక్ యేసుప్రభుని ఏం చేయాలి అని అడిగితే సిలువ వేయమన్నారు. సో ఎందుకు ఏమన్నారు? సిలువ ఎందుకు వేయాలి? ఆయన ఏ తప్పు చేయలేదు కదా అని అధిపతి అయిన పిలాతు అడగగా వాళ్ళు మరి గట్టిగా కేకలు వేసి చెప్పారు, సిలువ వేయటని. సో ఈ గట్టిగా కేకలు వేసిన తర్వాత పిలాతుకు కూడా అర్థమైంది ఏమి ప్రయోజనం లేదు పిలాతు చెప్పడం ద్వారా, అడగడం ద్వారా. ఎలాగైనా వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు, సిలువ వేయాలి యేసుప్రభుని. సో అందుకు పిలాతు నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను
మీరే చూచుకొనుడని చెప్పింది. సో అదే వచనంలో చూసినట్లయితే ఈ యొక్క యేసు రక్తము నా పిల్లల మీద నా మీద పడకూడదని నీళ్లు తీసుకొని చేతులు కడుక్కోవడం జరిగింది. సో పిలాతు అలా చేసిన వెంటనే అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించింది. సో ఈ 2-3 వచనాల్లో చూసినట్లయితే యేసుప్రభు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి అతని యొక్క భార్య, పిలాతు యొక్క భార్య అతనికి చెప్పిందనమాట. అతన్ని బట్టి నేను మిక్కిలి బాధపడుతుంది కలలో, సో అతని జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది. సో వాళ్ళ యొక్క భార్య చెప్పినట్లుగా అతను యేసుప్రభు యొక్క జోలికి వెళ్ళలేదు. సో ఆ జనసమూహాన్ని అడిగినప్పుడు జనసమూహము బరబ్బను విడుదల చేయమని అడిగింది. అలాగే యేసుని ఏం చేయాలి అని అడిగితే సిలువ వేయమని చెప్పింది. ఎందుకు సిలువ వేయాలి అని ఏం తప్పు చేయలేదు కదా అని అడిగినప్పుడు గట్టిగా కేకలు వేశారు. ఈ గట్టిగా కేకలు వేయడంతో పిలాతుకు అర్థమైంది ఏంటంటే నేను చెప్పడం ద్వారా ఏ ప్రయోజనమును లేదు అని చెప్పేసి ఆ తర్వాత నీళ్లు తీసుకొని చేతులు కడుక్కోవడం జరిగింది. కడుక్కున్న తర్వాత ఆ జనసమూహం ఏమని చెప్పారంటే ఈ నీతిమంతుని గురించి ఆయన యొక్క రక్తము నా పిల్లల మీద నా మీద పడకుండా ఉండునుగాక అని. అటు తర్వాత ఆ యొక్క జనసమూహం అందరూ ఈయన యొక్క రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని చెప్పి అప్పుడు పిలాతు ఆ జనసమూహం చెప్పినట్లే బరబ్బను విడుదల చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యేసుప్రభుని కొరడాలతో కొట్టించడం జరిగింది. అండ్ మత్తయి సువార్త 28 నుండి 31వ వచనం వరకు చూసుకున్నట్లయితే వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళు ఎదుట యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించింది. చూడండి, ఆయనకు ఎర్రటి అంగి వేసి కొరడాలతో కొట్టి ఒక ముండ్ల కిరీటం తయారు చేసి తలకి పెట్టి అండ్ కావాలని అపహసించారు, అంటే విక్రించారు. ఏమని విక్రించారు? యూదుల రాజా నీకు శుభము అని చెప్పి విక్రించడం జరిగింది. ఆయన మీద ఉమ్మివేశారు. ఎంత ఘోరమో చూడండి. ముండ్ల కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు, రెల్లు కుడి చేతి మీద పెట్టారు, మోకాళ్ళ మీద ఉండి అపహసించారు. ఇదన్నిటి కాకుండా మొహం మీద ఉమ్ము వేశారు. ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టింది. తల మీద కూడా కొట్టడం జరిగింది రెల్లును తీసుకొని. అటు తర్వాత ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములకు తొలగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయారు. మనం చూసినట్లయితే ఆయన మీద ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు, ఆయన కొడి చేతికి రెల్లుతో గుచ్చారు. అలాగే అతని మీద ఉన్న వస్త్రాలను తీసేసి సిలువ ఎక్కించుటకు తీసుకొని వెళ్ళారు. ఆయన మీద ఉన్న అంగిని కూడా తీసివేయడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే బరబ్బను విడుదల చేసిన తర్వాత ఏం జరిగింది. ఇదంతా సరే సిలువ వేయబడక మునుపు ఇదంతా జరిగిన సంఘటన. మనము ఎవరి కొరకు యేసుప్రభు మరణించారు, యేసు శ్రమనందక మునుపు పస్కా పండుగ జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు జరిపించమన్నారు అన్న దాని గురించి, మరియు సిలువ వేయబడక మునుపు రోజు ఏం జరిగింది, అండ్ యేసుప్రభుని ఎవరు అప్పగించారు, ఎంతకు అప్పగించారు, అండ్ ఏ ఖైదీని విడుదల చేశారు, అండ్ ఖైదీని విడుదల చేసిన తర్వాత ఏం జరిగింది సిలువ వేయబడక మునుపు, అండ్ పేతురుతో యేసుప్రభు ఏం మాట్లాడాడు, ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు చివరిగా మనము యేసుప్రభు సిలువలో ఉన్నప్పుడు, సిలువ వేయబడినప్పుడు, సిలువ మీద ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు, అండ్ ఎన్ని మాటలు మాట్లాడాడు, అండ్ ఎవరితో మాట్లాడాడో చూసుకున్నాం. యేసుప్రభు సిలువలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు 7 మాటలు మాట్లాడాడు. సో ఆ 7 మాటలు ఎవరెవరితో మాట్లాడాడు అండ్ ఎక్కడ మాట్లాడాడు అనేది చూసుకున్నాం. మనం మొదటి మాట చూసుకున్నట్లయితే క్షమించు. దేవుడు మొదటి మాట క్షమించమని అన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 34 మరియు 35 వచనంలో యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చిట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి.
అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఈయన ఎడల తను తాను రక్షించుకొనినని అపహసించిరి. సో ఈ 2 వచనంలో చూసినట్లయితే ఫస్ట్ దేవుడు మొదటగా మాట్లాడింది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. సో ఇందాక చూసుకున్నాం కదా మనం సంఘటన ఏం జరిగిందో. ముళ్ళ కిరీటం వేశారు, కొరడాలతో కొట్టారు, రేళ్లను గుచ్చారు, అలాగే ముఖం మీద ఉమ్మ వేశారు అండ్ అపహసించారు. సో ఇవన్నీ చేసినందుకు దేవుడు వాళ్ళందరినీ క్షమించమని యెహోవాను కోరుకున్నాడు యేసు ప్రభు. అలాగే అప్పటికి శిలువ మీద ఉండి మేకులు గుచ్చుకున్న తర్వాత కూడా అన్ని దెబ్బలు శిక్ష నొందిన తర్వాత కూడా వాళ్ళందరినీ క్షమించమన్నా కూడా అక్కడున్న ప్రజలు యేసు ప్రభు ఈ వేసుకున్న అంగి తీసుకోవడానికి చిట్లు వేస్తున్నారు తీసుకోవడానికి. అటు తర్వాత ఏమైందంటే ప్రజలందరూ చూసుకుంటూ ఇతరులు అపహసించారనమాట యేసు ప్రభు. ఇతడు రక్షిస్తాడంట ప్రజలందరినీ, అతన్ని రక్షించుకోమని అన్నట్లుగా వారందరూ అపహసించారు, వెక్కిరించారు. అప్పటికి కూడా యేసు ప్రభు ఎలాంటి మాట కూడా నోట్లో నుంచి రాలేదు, తృణీకరమైన వర్డ్స్ రాలేదు. అండ్ రెండవ మాట, యేసు ప్రభు పరదేశులో ఉందు అని మాట్లాడాడు. సో ఆ మాట ఎవరితో మాట్లాడాడు, అసలు మాట్లాడే ముందు జరిగిన సంఘటన ఏంటి తెలుసుకున్నాము. లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుండి 43 వచనముల వరకు చూసుకున్నాం. మొదటిగా మొదటి దొంగతో మాట్లాడుతున్నారు. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు కొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అక్కడ చూడండి, యేసు ప్రభు ఒక్కడే శిక్ష నందలేదు. యేసు ప్రభు పక్కన 2 దొంగలు కూడా, కుడివైపు ఒకడు ఎడమ వైపు ఒకడు సిలువ వేయబడ్డాడు. అందులో నుంచి ఒకడు మొదటి దొంగ యేసు ప్రభుతో ఇట్లా అంటున్నాడు అన్నమాట, దూషించి, నీవు క్రీస్తువే కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని యేసు ప్రభుతో మాట్లాడుతున్నాను అన్నమాట. సో ఇందుకు గాను ఇన్ రిప్లైగా దానికి జవాబుగా రెండవ దొంగ మాట్లాడుతున్నాడు. 40వ వచనంలో చూసుకున్నట్లయితే, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా వీధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఈ రెండు వచనాల్లో చూసినట్లయితే రెండవ దొంగ మొదటగా మాట్లాడిన దొంగతో మాట్లాడుతున్నాడు అనమాట. దూషించి కోప్పడి చెప్తున్నాడు, నీకు నాకు ఈ శిక్ష కరెక్టే, బికాజ్ నువ్వు చేసింది నేను చేసింది తప్పులే, కానీ యేసు ప్రభు ఏ తప్పిదము చేయలేదు, అతనికి న్యాయం కాదు. అండ్ నువ్వు నేను అదే శిక్షలో ఉన్నాం కదా, యేసు ప్రభుకి భయపడవా అని చెప్పేసి దూషిస్తున్నాడు అన్నమాట. అండ్ 42వ వచనము 43వ వచనంలో చూసినట్లయితే ఈ యొక్క రెండవ దొంగ 42వ వచనంలో యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు అనమాట. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను అన్నాడు. అంటే యేసు ప్రభు ఎలాగో చనిపోతాడు, శిక్షలో ఉన్నాడు, అలాగే ఈ 2 దొంగలు కూడా చనిపోతారు. సో ఈ రెండవ దొంగ యొక్క తాపత్రయం ఏంటంటే, యేసు ప్రభు చనిపోయి వెళ్ళినప్పుడు ఆయన రాజ్యంలో ఈ యొక్క దొంగను చేర్చుకోమని అడుగుతున్నాడు అన్నమాట యేసు ప్రభుతో. సో అప్పుడు యేసు ప్రభు రెండవ మాట మాట్లాడాడు. సో ఆ రెండవ మాట ఏంటిదంటే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. సో లూకాసు వార్త 23వ అధ్యాయంలో 43వ వచనంలో యేసు ప్రభు రెండో మాట మాట్లాడాడు అనమాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. సో ఆ దొంగతో మాట్లాడాడు. ఫస్ట్గా మాట్లాడింది యెహోవాకు చెప్తున్నాడు అనమాట, యెహోవా ఇప్పటివరకు వాళ్ళు చేసినవన్నిటికీ క్షమించు అని. అండ్ రెండవ మాట దొంగతో మాట్లాడాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మూడవ మాట ఎవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు? మూడవ మాట అమ్మతో మాట్లాడాడు, వాళ్ళ తల్లి అయిన మరియతో. సో మాట్లాడే ముందు చూసుకున్నాం ఏం జరిగింది. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనంలో చూసుకున్నట్లయితే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు లోప భార్య అయిన మరియయు
మగ్దలేని మరియు యేసు శిలువ యొద్ద నిల్చుండేది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూసి, సో ఇక్కడ చూసినట్లయితే తన తల్లి సహోదరి, క్లోపా భార్య అండ్ మగ్దలేని భార్య ఈ నలుగురు యేసు సిలువ ఉంటుంది కదా, సిలువ వేయబడి ఆ సిలువ వేయబడిన తర్వాత పక్కన నిల్చుండి ఉన్నారన్నమాట. సో యేసు ప్రభు వాళ్ళ తల్లిని ఇంకా తను ప్రేమించిన శిష్యుడు వీళ్ళిద్దరిని చూచి యేసు అక్కడ మాట్లాడతాడు అన్నమాట. 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. సో 3వ మాట తన తల్లితో మాట్లాడాడు, అక్కడే నిల్చుండే శిష్యునితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాలంటే, ఇప్పుడు యేసుప్రభు ఎలాగో చనిపోతున్నాడని అతనికి కూడా తెలుసు కాబట్టి అతని తల్లి ఒంటరిగా ఉంటుందని తన యొక్క ప్రేమించిన శిష్యుడికి చెప్పాడు అనమాట. తను నీ కుమారుడు, తను నీ తల్లి అని. అండ్ ఇప్పుడు 4వ మాట ఎవరితో మాట్లాడాడంటే యేసుప్రభు తన తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏలి ఏలి అని. ఏలి అంటే అర్థము నా దేవా నా దేవా. సో మార్కు సువార్త 15వ అధ్యాయము 44వ వచనంలో చూసినట్లయితే 3 గంటలకు యేసు ఏలోయి ఏలోబి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. సేమ్ అలాగే ఇదే మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 46వ వచనంలో ఉంటుంది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. 4వ మాట మనం మొదటిగా చూసుకున్నట్లయితే క్షమించమన్నాడు, 2వగా చూసుకున్నట్లయితే తన దొంగతో మాట్లాడాడు, 3వ మాట చూసుకున్నట్లయితే తన తల్లితో మాట్లాడాడు, 4వ మాట తన తండ్రి అయిన దేవునితో మాట్లాడాడు. ఏమని? నన్నెందుకు చేయి విడిచితివి, బిగ్గరగా కేక వేశాను. అండ్ 5వ మాటగా ఏం మాట్లాడుతున్నాడంటే దాహమును గూర్చి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము మరియు 29వ వచనంలో ఉంటుంది. అటు తరువాత సమాప్తం అను అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను తప్పికొనుచున్నానని చిలుకతో, సో అక్కడ ఏమంటాడంటే సిలువ మీద వేలాడుతూ నేను తప్పికొనుచున్నాను, దాహము అని చెప్తాడనమాట. సో అందుకు ఇన్ రిప్లైగా అక్కడున్న అధిపతులు కానీ అక్కడున్న పెద్దలు వాళ్ళ ప్రధాన యాజకులు కానీ ఏం చేస్తారంటే చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉంది గనుక వారు ఒక స్పాంజ్ చిరకతో నింపి ఇస్సోపు పుడకతో తొలగించి ఆయన నోటికి అందించిరి. చేదు చిరకని, నార్మల్గా వాళ్ళు దాహం అన్నప్పుడు వాటర్ కూడా వెళ్ళదు, చేదుగా ఉండే చిరకను అది కూడా నార్మల్గా వాటర్లాగా కూడా వెళ్ళదు, ఒక స్పాంజ్కి పెట్టి స్పాంజితో నింపి ఇస్సోపు పుడక తగిలించి నోటి దగ్గర పెట్టడం జరిగింది. చూడండి ఎంతగా బాధ పెట్టారు. మొదటి మాట నుండి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఏ తప్పిదం చేయకపోయినా ఇన్ని అనుభవించడం జరిగింది కేవలం మన కొరకు. అండ్ మనం 6వ మాటగా చూసుకున్నట్లయితే సమాప్తము అని చెప్పడం జరిగింది. అది ఎక్కడుందంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మనప్పగించి. సో అక్కడ ఏం చెప్తున్నాడంటే 6వ మాటగా సమాప్తం, ఇది 6వ మాట. అక్కడ ఏం చెప్తున్నాడు? చిరక పుచ్చుకున్న తర్వాత అని క్లియర్గా ఉంది. దాహం అన్నాడా? దాహం తర్వాత చిరకను పుచ్చుకున్నాడు, చేదు చిరకను. దాని తర్వాత సమాప్తమైనదని 6వ మాట పలికాడు అన్నమాట. అది యోహాను సువార్తలో మనం చూసాము. ఇప్పుడు 7వ మాటగా ఏం చెప్తున్నాడంటే అప్పగించుకొనుట. దేవుడు యేసు ప్రభు తన ఆత్మను అప్పగించుకున్నాడు. అది ఎక్కడుందంటే లూకా సువార్త 23వ అధ్యాయము 44 నుండి 46 వచనములు. అప్పుడు రమారమి మధ్యాహ్నమైన అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యమాయను. గర్భాలయము తెర నడిమికి చినిగెను.
అప్పుడు యేసును గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని ఆయన ఈలాగు చెప్పి ప్రాణం విడిచారు. సో సిలువలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు 7. చివరి మాట ఆయన మాట్లాడింది అప్పుడు 3 అవుతుంది. 3 సమయం. ఆ సమయంలో సూర్యుడు అదృశ్యమైనడు అండ్ అక్కడున్న గర్భాలయము తెర అనేది చిరిగిపోయింది. అండ్ అప్పుడు గట్టిగా కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని బిక్కరగా కేక వేసి చెప్పి ఆయన ప్రాణమును విడిచి. మొదటిగా మనం మాట్లాడుకున్న మాట తన తండ్రితో చెప్తున్నాడు వీరిని క్షమించమని. రెండవ మాటగా 2 దొంగలలో 2వ దొంగతో మాట్లాడాడు. అండ్ 3వ మాట తల్లితో మాట్లాడాడు. 4వ మాట దేవునితో మాట్లాడాడు, నన్ను ఎందుకు చేయి విడిచితివని. 5వ మాట దప్పి కొనుచున్నానని అడిగాడు. అండ్ 6వ మాట సమాప్తమైందని చెప్పి 7వ మాటగా ప్రాణం విడిచి ఆ ఆత్మను అప్పగించింది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే అంశాలు అసలు ఎవరి కొరకు యేసు ప్రభు మరణించాడు అండ్ ఎందుకు మరణించాడు, ఎవరి కొరకు మరణించాడు మొదటిగా చూసుకున్నాం. రెండవగా చూసుకున్నట్లయితే యేసు శ్రమ నొందక మునుపు పస్కా పండుగ జరిగింది. సో ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చెప్పారు జరిపించమని అని చెప్పే దాని గురించి తెలుసుకున్నాము. అండ్ పస్కా పండుగ అంటే అర్థం ఏంటో తెలుసుకున్నాము. అండ్ 3వ భాగంలో అయితే సిలువ వేయబడక ముందు రోజు ఏం జరిగిందో, అందులో యేసుప్రభుని ఎవరు అప్పగించారు అండ్ పేతురుతో యేసుప్రభు ఏం మాట్లాడాడు అండ్ ఏ ఖైదీ విడిపించబడ్డాడు అండ్ చివరిగా బరబ్బను విడుదల చేసిన తరువాత అండ్ సిలువ వేయబడక మునుపు ఏం జరిగింది అనే దాని గురించి తెలుసుకుందాం. చివరిగా యేసు ప్రభువు సిలువలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు, ఎన్ని మాట్లాడాడు మాటలు అండ్ ఎవరితో మాట్లాడాడో తెలుసుకుందాం. అండ్ చివరికి ఒక వంశం చెప్పి ముగిస్తున్నానండి. మీరు యేసు ప్రభు యొక్క శిక్ష ఎలా జరిగింది, అంతకు ముందు రోజు ఏం జరిగింది అండ్ ఎవరు అప్పగించారు అండ్ ఏ ఖైదీ విడిపించబడ్డాడు. సో యేసు ప్రభు యొక్క మరణమును గురించిన వార్త ప్రతి ఒక్కటి 4 సువార్తలో ఉంది. 7 మాటలు 4 సువార్తలో ఉండబడిందండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మార్కు సువార్త 15వ అధ్యాయంలో, లూకా సువార్త 23వ అధ్యాయంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం. ఈ 4 సువార్తలలో 4 అధ్యాయాల్లో యేసు ప్రభు యొక్క మరణమును గురించి రాయబడి ఉంది. అదే 4 అధ్యాయాల్లో యేసు ప్రభు మాట్లాడిన 7 మాటల గురించి కూడా రాయబడింది. ఈ వర్తమానము ప్రతి ఒక్కరికి అర్థమైందని భావిస్తూ, ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలిసాయని భావిస్తూ, అలాగే నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించి, అలాగే నేను చెప్పడానికి ఇంకా నన్ను ప్రోత్సహించి, ఏమైనా లోటుపాట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయమని అడుగుతూ ఈ చిన్న విన్నపమును కోరుకుంటున్నాను. చివరిగా ప్రేయర్ చేసుకొని ముగిద్దాం. స్తోత్రం 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 ప్రేమగా తండ్రి, మహిమల తండ్రి, నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇంతవరకు కాచి కాపాడడానికి వేలాది కోట్లాది వందనాలు ప్రభు. ఇంతవరకు ప్రభు నేను చెప్పిన ప్రభు ప్రతి ఒక్క భాగంలో ప్రభు నీవే తోడుగా నీడగా ఉన్నావని నమ్ముచున్నాను ప్రభు. ప్రతి ఒక్కటి ప్రభు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలని నమ్ముచున్నాను. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించి ప్రభు, మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా ప్రభు ప్రతి ఒక్కటి అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పే భాగ్యం దయచేయండి. ఏదైనా తప్పిదములు ఉంటే ప్రభు నన్ను నేను సరి చేసుకునే భాగ్యం దయచేయండి ప్రభు. కామెంట్ రూపంలో ప్రభు ప్రతి ఒక్కరు ప్రభు నాకు ప్రభు ప్రోత్సాహం దయచేసి ప్రభు ఇంకా టిప్స్ ఇచ్చే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముగించుకునే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోమని చివరిగా కోరుకుంటున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ.